నెక్స్ట్ నేనండి. ఏం కావాలి? హెవీ డ్యూటీ ట్రక్ అండ్ ట్రైలర్ లైసెన్స్ కావాలి. పార్టీ ఎవరు? నేనేనండి. అన్ని పేపర్లు ఉన్నాయా? రేషన్ కార్డు, ఎల్ఎంవి అన్ని పేపర్స్ ఉన్నాయండి. ఎడిటివ్ రిజెక్టెడ్. నెక్స్ట్. అన్ని పేపర్లు కరెక్ట్గా ఉండే. ఎందుకు సార్ రిజెక్ట్ చేశారు? ఐ వాంట్ నో రీజన్. వై యూ రిజెక్టెడ్ ఇట్? వై? ఏంట్రా నీ మరుగుడు? అంత పెద్ద అవసరం పట్టుకుని తీసుకొని మరుగుతావా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. వాట్ ఇస్ ది ప్రాబ్లం? ముఖ్యమైన పేపర్ లోపల పెట్టుకుంటా లైసెన్స్ అంటే నెట్టాడు. టెన్షన్ ఇవ్వకండి ఆఫీసర్. ఐ విల్ టేక్ కేర్. చెప్పేది వినో. I want reason. చెప్పేది వినో. తడిసిన టవల్ లాంటి నీ ముఖాన్ని పిండేస్తాను రేపు. ఇక్కడికి రావాలనుకుంటే ఇంటర్ స్టేట్ టూరిస్ట్ పర్మిట్, ఎర్త్ మూవర్, ఆయిల్ ట్యాంకర్, నీళ్ల బండి, లారీ డ్రైవర్ గేవర్ చూసి తీసుకురాకుండా పోయి ఎల్ఎల్ఆర్కి పేరేంటమ్మా? సరే రేష్మా. రేషన్ కార్డ్, ఎంసీ, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ జెరాక్స్ తీసి 7 ఫోటోలతో ఈ ఫామ్ ఫిల్అప్ చేసి తీసుకురావాలి. చెప్పవయ్యా, మధ్య దొరికే తనులు తింటావు. ఏంటి పారసారదే? అదే నా పేరు నీకెలా తెలుసు? స్టిక్కర్ల మొహాన్ని అతికించావుగా. ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. 365. 35 అని అన్నారే. 35లో అవుతుంది, 365లో అవుతుందయ్యా. ఏంటి డిఫరెన్స్? ఆ మేడం ఎట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఆఫీసులో మైల్ దూరం క్యూలో తోక చివరి నుంచుంటే 10 నుంచి 10:30 వరకు ఫానాలు తీసుకుని మూసేస్తాడు. 3 రోజులు చుట్టూ తిరగాలి. ఎక్కడ పని చేయడం? ఎలాంటిలో? లాస్ ఆఫ్ పేలో వచ్చావా? 3 రోజులు జీతం, టాక్సీ ఛార్జీ, ఆటో ఛార్జీ ఇవన్నీ లెక్కేసి చూసుకో. 900 అవుతుంది. 900 బెటర్, 365 బెటర్. ఏంటి మరి ఇంత చందు, ఇలాంటి చక్కెర పడి దద్దోజనం గారితో మాట్లాడి నువ్వు టైం వేస్ట్ చేసుకోబాక. నువ్వు బావా ఊరుకోవా. ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విల్ ఇన్ఫార్మ్ పోలీస్. ఇదిగో ఇది చూసావా? ఏంటిది? అసిస్టెంట్ కమిషనర్ది. ఆయనకు నేనే సప్లై. వెళ్ళి చెప్పుకోవా. ఐ విల్ రైట్ టు ద హిందూ. నువ్వు హిందీలో రాసుకుంటావు, సందులో రాసుకుంటావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి చల్లవయ్యా. చందు, ఐ విల్ సీ దిస్ మ్యాన్ డస్ నాట్ గెట్ లైసెన్స్. నువ్వు నన్నేం చేయగలవయ్యా? పార్సాదే. నా పేరు నీకెలా తెలుసు? చీపురు పోలతో నీ నామే చెప్తున్నాయా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేదో గెజిట్ లోంచి నీ పేరు తీయించేస్తా. దిస్ ఫెలోస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా మాట్లాడుతున్నావు? నాలో నేనేదో మాట్లాడుకుంటున్నా. అది ఇక్కడ మాట్లాడదు, ఎర్ర కడకెళ్ళి మాట్లాడు. నా ఇల్లు అక్కడ ఉందని నీకెలా తెలుసు? ఓ, నీ ఇల్లు ఎక్కడ? అయితే తొందరగా ఇంటికెళ్ళు. పోవాయా? వెళ్ళవయ్యా. ఒరే 30 తల బొంగరా. చందు, లుక్ ఎట్ మీ. అసలు ఎండ కళ్ళ గ్లేర్ కొడుతుంది. తలెత్తరా. పార్టీ ఎవరు? వీడికి హెవీ వెహికల్ లైసెన్స్ కావాలంట. ఓవర్ గా డ్రైవ్ చేసినట్టున్నారు. 100 గ్రాములు ఉండేట్టున్నాడు. ఎంసీలో ప్రాబ్లం వస్తుంది. ఏంటండి? అదా మెడికల్ సర్టిఫికేట్. రే, ఇలాంటి అల్పాయుష్ను తీసుకొస్తున్నావు, పేరు చెడిపోతుందిరా. సరే 1200 ఇవ్వయా. 1200? మరే నీకు లైసెన్స్ ఇప్పించి ఎంతమందిని పైకి పంపించాలేమో ఇయ్యవయ్యా. సుబ్బారా, ఇవన్నీ ఆఫీసర్ గారికి సంతకాలు పెట్టించు. మామూలు ఎట్టవా? మామూలు పెట్టకుండా ఇస్తానట్రా. ఇయ్యవయ్యా. తమరు బండి అసలు నడుపుతారో ఊపుతారా అని తెగ ఊగుతుంది. నీకు నర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. డైలీ ఒక న్యూరోబియన్ ఇంజక్షన్ చేయించుకో. అది చెయ్యటి. ఇంజక్షన్ చేతికి చేయించుకోబాక. పక్కన ఒక నోట పోసుకో. ఇంకో మాట, జుట్టు కత్తిరించుకో. వెయిట్ తగ్గుద్దండి. కత్తిరించి జేబులో పెట్టుకోయా. మధ్యాహ్నం రా, ఇస్తాను. మధ్యాహ్నం దాకా ఉంటాడా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇటు మీద సంతకాలు పెట్టండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ముఖ్యమైన పేపర్లు అన్నిట్లో ఉన్నాయి. పంది ఈశ్వరరావు మీ అందమైన పేరు. సంతకం పెట్టండి సార్. ఏంటి ఆఫీసర్ గారు గొడవ పెడుతున్నారు? వదిలేసామయ్యా. రియా నేను వదలలేదే. ఏమా నువ్వు కానీ వదిలేవా? ఆవిడే వదలలేదంట ఆఫీసర్. నా పేరు పందీశ్వరరావు కాదయ్యా, పందిరీశ్వరరావు. సరే గీకోండి ఆఫీసర్. అదే ఓకే అండి ఆఫీసర్. సంతకం పెట్టు. ఏంటి ఆఫీసర్ మొహం మీద గోల్ కొట్టారు? అందులో ముఖ్యమైన పేపర్లు ఇవ్వయ్యా. 10 సంతకానికి ఒక్క సంతకం ఫ్రీగా పెట్టకూడదా? నేను డ్యూటీలో చాలా స్ట్రిక్ట్, తెలీదా? ఐసి ఇప్పుడు చూడరా, నీ నోట్తోనే గోలు కొడుతున్నాను. టీ తాగండి ఆఫీసర్. ఎస్కేప్ అయ్యారా? అంటే రాజండు అన్ని తీసుకొచ్చేసావుగా. ముఖ్యంగా అది వదులుతానా? ఇది లేటెస్ట్ గా సాఫ్ట్ టచ్ అని స్టాక్ లేకుండా ఫారెన్ కొలాబరేషన్. యా యా మర్చిపోయాను చూడండి. ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది ఇదిగోండి 5000 రూపాయలు. మిగిలిన 1,24,500 రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతావు.
ఇక్కడికి ఒకరా ఆంటీ ఎలాగైనా మీరే అంకుల్తో చెప్పి ఉద్యోగం చూడు చందు, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి 50 మంది రెడీగా ఉన్నారు తెలుసుగా. ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా అని నీకు ఈ రేటు. చందు, ఇందులో 6 జాకెట్ గుడ్డలున్నాయి. నీ పెళ్లికి వెళ్ళాలి, మన మధు టైలర్ కి ఇచ్చి చక్కగా కుట్టమను. అందులో ఆ జాకెట్ కూడా ఉంది. దాందే ఉంది అంటే కుట్టిద్దాం. లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి. బాగా ఫ్యాషన్ గా కుట్టమను. లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది? ఆవిడ ఏదో నాతో హమాత్ కే అకౌంట్ మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు. అలాగే మీకు తలుపులో పెట్టి కుట్టించేద్దాం. నాకు అది బాగుంటుందా? వేసుకున్న బాగుంటుంది ఆంటీ. ఏం వేసుకోపోయినా బాగానే ఉంది. కుక్క అరుస్తాను చూడు చూడు. సుబ్బా, మన రతి 2 రోజులుగా అరుస్తూనే ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసుకురా. సరే ఆంటీ. మరండి అంకుల్ ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ తీసుకొచ్చిస్తానన్నారు. తీసుకొచ్చారా? ఉండి చూస్తాను. చూస్తారట. చూడండి చూడండి. ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి జాకెట్లు కుట్టించడం, శానిటరీ నాప్కిన్ తీసుకురావడం. అరే కుక్కను కూడా తీసుకెళ్ళమంటది. నువ్వు నోరు ముందుకు అప్లికేషన్ ఇక్కడ లేదు, స్వప్న దగ్గర ఉంటుంది, తీసుకో. తెచ్చంబో, ఇప్పుడే హెవీ వెహికల్ అయింది, ఇక లైట్ వెహికల్. సూపర్. గాలి పోసుకోవడానికి ఎట్లాంటి పద్ధతి కూడా ఉంటుందా? నిన్ను అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యాం. రారా స్వప్న. మా మెడికల్ కాలేజ్ లో ఫ్యాషన్ షో, అందుకు మంచి వెరైటీగా మ్యారిలైన్ మెన్రో సీక్వెన్స్ దొరికింది. ఈ సీక్వెన్స్ 7 years ఇచ్చేనే పిక్చర్ లోది. ఎలా ఉన్న ఐడియా? సూపర్ ఐడియా. ఎలా సాయంత్రంలో డెవలప్ చేయించేమా? నా బుజ్జి కదా. రిహార్సల్ బాగుందో లేదో చూసి కరెక్షన్ చేయాలి. ఇది ఓన్లీ రిహార్సల్? అవును. బాగుందా? ఓ పక్క నుంచి చూస్తుంటే నా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆడియన్స్ ఆడిటోర్ నుంచి డైరెక్ట్ గా చూసారనుకో లుప్తాన్స్ అయిపోతారు. అయ్యో, నువ్వు అప్లికేషన్ స్వప్న, నేను వెళ్తాను. అంత ఈజీగా ఇస్తాననుకుంటున్నావా? ఏ జోకులు నీ ఏ జోకులు విసురుతూనే నేను కాలేజీలో పేరు తెచ్చుకుంటున్నాను. అది ఒక పేరేనా? నో. ఏ జోకు లేదంటే అప్లికేషన్ ఫాము లేదు, నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు. నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటే పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని సెక్సీగా కసికసిగా కిసిచ్చావని చెప్పేస్తాను. ఇంకా ద్రాక్ష పళ్ళ జోక్ ఒకటి ఉంది, అది కూడా చెప్పేస్తావా? చెప్పు. నువ్వు అప్లికేషన్ ఇవ్వు, సాయంత్రం వచ్చి చెప్తా. అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువయ్యానేమో చెప్పు, అప్లికేషన్ ఇచ్చేస్తాను. ముందు అప్లికేషన్, తర్వాతే. ఇక ఎత్తి బరువు చెప్పడానికి మా నాన్న కట్టెల దుకాణం పెట్టామా? సరే ఇది కట్టే కదా. ఇదిగో. ఐఎమ్ రైట్. ఒక 100 గ్రాములు కొవ్వు ఎక్కువైంది. ఇక్కడ కార్పొరేషన్ కమిషనర్ హత్యకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ పంపించారు. ఎనీ ఇంప్రూవ్మెంట్ ఉంటే? ఏంటో సార్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ తో పెద్ద సమస్యగా ఉంది.